అది హెల్త్ పరంగా మంచిది కాబట్టి దాన్ని ప్రమోట్ చేయాలి. మనందరూ పాడుతుంది. ఎందుకంటే మనకి ఫిష్ కన్సంప్షన్ పెంచాలంటే మనం ప్రతి ఒక్క భోజనంలో కూడా కంపల్సరిగా వీక్లీ ప్రైస్ అయినా సరే ఫిష్ అనేది ప్రాన్ అనేది ఉండాలి. ఇప్పుడు ప్రతి సంవత్సరం మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయడం కోసం ఈ ఫిష్ ప్రాన్ కర్రీస్ చేయడం డిఫరెంట్ గా మీరు ఎలా చేస్తారు అనేది పోటీలు కూడా పెడతారు. అది నేనైతే చాలా అప్రిషియేట్ చేస్తున్నాను మేడం. ఉమెన్స్ కాలేజ్ నుంచి ఇలాంటివి కంటే ఎక్కువ చదివే కాకుండా ఇలాంటివి కూడా నేర్పిస్తే ఉమెన్కి ఇది పెరుగుతుంది. అందరికీ ఉమెన్స్ కాలేజ్ ఆయిల్స్ కొనుక్కోవాలంటే ఏదో 800 నుంచి 1000 రూపాయలు ఉంటుంది. ఆలివ్ ఆయిల్ షాప్లో చాలా ఎక్కువ. అలాంటిది ఆ న్యాచురల్ ఫ్యాట్స్ మన బాడీకి కావాల్సినవి ఫిష్లో దొరుకుతాయి కాబట్టి ఫిష్ని తినడం అనేది చాలా ఇంపార్టెంట్. అలవాటు అయింది మనిషి. ఫిష్ తినకపోతే ఫిష్ ఆయిల్తో ట్యాబ్లెట్స్ ఉన్నాయి. వెజిటేరియన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి మన చేపలు ఉంటుంది కదా, ఆ ఫిష్ ఆయిల్ కాకుండా ఫిష్ ఆయిల్ అని చెప్పడం ఇస్తారు. వేసుకోండమ్మా రోజు ఒకటి మీకు ఇది తగ్గుతుంది, మీకు ఇన్ఫెక్షన్ తగ్గుతుందని చెప్తారు. దానిలో ఉండేది ఫిష్ ఆయిల్సే ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్థికంగా చాలా డబ్బులు వస్తాయి. రకరకాల లెవెల్స్లో ఈ ఆక్వాకల్చర్ ఫిషరీస్ వల్ల ఇన్కమ్ చాలా జనరేట్ అవుతుంది. ఇప్పుడు మన ఇంటికి వచ్చి చేపలు అమ్మేది ఎవరు చెప్పండి? లేడీస్ అయినా ఎండు చేపలు అవి ఎండబెట్టి తెప్పించుకోండి ఎవరు ఉంటారు? మార్కెట్ లో కూర్చొని అమ్ముతారు ఎవరు? లేడీస్. ఇప్పుడు మనకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చారు ఎవరు? లేడీస్. సో డిఫరెంట్ లెవెల్స్ లో డెప్యూటీ డైరెక్టర్ కూడా ఒక ఆడుతున్నారు, అంజలి మేడం ఆడు లేడీస్. సో ఇలా డిఫరెంట్ లెవెల్స్ లో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు డిఫరెంట్ క్యాడర్స్ లో డిఫరెంట్ లెవెల్స్ లో ఆర్థిక స్వావలంబన అంటాం చూడండి, సస్టైనబిలిటీ అంటే స్ట్రెంగ్త్ అది ఇస్తుంది ఫ్యామిలీస్. ఉమెన్ పార్టిసిపేషన్ ఇంకా పెరగాలంటే ఏం చేయాలి? నాకు ఇంగ్లీష్లో చెప్పాను, మళ్ళీ తెలుగులో వచ్చాను. పెరగాలంటే ఏం చేయాలి? మనందరూ ఈ ఫిషరీస్ సెక్టార్